హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మన గ్రామీణ డాక్ సేవకులకి ప్రమోషన్ అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీపీఎం, ఏబీపీఎం లేదా గ్రామీణ డాక్ సేవక్ వీరందరూ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. అయితే వీరికి మన డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్స్ ఏవి ఉంటాయంటే, నెంబర్ 1 ఎంటీఎస్గా ప్రమోషన్ అవ్వచ్చు, ఆ తర్వాత పోస్ట్ మెన్ లేదా మెయిల్ గార్డ్ కావచ్చు, ఆ తర్వాత పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు, ఆ నుంచి మళ్ళీ ఇన్స్పెక్టర్ పోస్ట్ కావచ్చు, ఆ తర్వాత గ్రూప్ బి ఆఫీసర్స్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఒక గ్రామీణ డాక్ సేవక్గా చేరి ఒక డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి అఫీషియల్స్ కూడా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈ ప్రమోషన్స్కి తీసుకోవాలి అంటే వారు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా మినిమం సర్వీస్ అనేటువంటిది ఒక క్రైటీరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిఎస్గా స్టార్ట్ అయ్యి 3 years సర్వీస్ కానీ ఉన్నట్లయితే అప్పుడు ఎంటీఎస్గా ప్రమోషన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జీడిఎస్ నుంచి 5 years సర్వీస్ ఉన్నట్లయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా జీడిఎస్ నుంచి 5 years సర్వీస్తో పిఏఎస్సి ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అయితే ఇది మాత్రం ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ పోను పోస్టులు మిగిలితే మాత్రమే పిఏఎస్ఏ పోస్టులు అనేటువంటివి ఇస్తారు ఫ్రెండ్స్. అయితే స్టార్టింగ్లో 3 years ఉంటే ఎంటీఎస్, 5 years ఉంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ డైరెక్ట్గా రాయొచ్చు, వారికి కోటా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎంటీఎస్ అయ్యారు అనుకోండి 3 years తర్వాత ఎగ్జామ్ రాసి, సో ఎంటీఎస్ నుంచి మరొక 3 years కంప్లీట్ అయినట్లయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఎంటీఎస్గా ఉండి 5 years సర్వీస్ కంప్లీట్ అయినట్లయితే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా జీడిఎస్ నుంచి ఒకవేళ డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అయినట్లయితే అప్పుడు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సర్వీస్లో 3 years కన్నా సర్వీస్ చేసినట్లయితే వారు కూడా పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసి ప్రమోషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఈ విధంగా జీడిఎస్ నుంచి పోస్టల్ అసిస్టెంట్ వరకు ఒక సర్వీస్ క్రైటీరియాతో స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన గ్రామీణ డాక్ సేవకులకి. ఇక పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత వారికి మరికొన్ని అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. 2 ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్స్ తీసుకోవచ్చు, లేదా సీనియారిటీ మీద వచ్చేటువంటి ప్రమోషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా 3 years సర్వీస్ ఉన్నట్లయితే పిఓ అండ్ ఆర్ఎంఎస్ అకౌంటెంట్ ఎగ్జామ్ అనేటువంటిది రాయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కనుక పాస్ అయినట్లయితే మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్లో అకౌంటెంట్ పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. హెడ్ పోస్ట్ ఆఫీసు, డివిజనల్ ఆఫీసెస్లో ఆ పోస్టులో పనిచేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా 8 years సర్వీస్ కనుక కంప్లీట్ అయినట్లయితే ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటువంటి ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు తెలిసిందే, ఇన్స్పెక్టర్స్ అనేటువంటి వారు. సో దాంట్లో ఇన్స్పెక్టర్ పోస్ట్ అయిన తర్వాత ఒక 5 years సర్వీస్ కనుక చేసినట్లయితే గ్రూప్ బి ఆఫీసర్స్ అంటే డివిజనల్ హెడ్ స్థాయికి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక అలా కాకుండా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా అలాగే ఉన్నట్లయితే మినిమం 5 years సర్వీస్ అట్లయితే సీనియారిటీ మీద ఎల్ఎస్జి ప్రమోషన్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎల్ఎస్జి ప్రమోషన్ ఒకప్పుడు 30 years అట్లా వచ్చేది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు 10 years లోపల ఉండేటువంటి వారికి కూడా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఎల్ఎస్జి ప్రమోషన్ వచ్చిన తర్వాత 6 years కన్నా చేసినట్లయితే హెచ్హెచ్జి 2 అనేటువంటి ప్రమోషన్ వస్తుంది. అలాగే హెచ్హెచ్జి 2లో 5 years చేసినట్లయితే హెచ్హెచ్జి 1 వస్తుంది. హెచ్హెచ్జి 1లో మరో 2 years కన్నా చేసినట్లయితే అప్పుడు ఎన్ఎఫ్జి 1 అనేటువంటి ప్రమోషన్, నోషనల్ ప్రమోషన్ అనేటువంటిది వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ బి అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సీనియారిటీ బేస్ మీద డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అవ్వచ్చు, పోస్టల్ మాస్టర్ జనరల్ అవ్వచ్చు. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఒక గ్రామీణ డాక్ సేవకు నుంచి డైరెక్టర్ వరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ ఒక్కొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అవుతానే మీరు ఎగ్జామ్స్ కనుక బ్రేక్ చేస్తూ వెళ్ళినట్లయితే అంటే 3 years సర్వీస్ వస్తాను ఎంటీఎస్, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డు లేదా పిఏఎస్ఏ, ఆ తర్వాత అలాగే ఇన్స్పెక్టర్ పోస్టు, ఇలా ఛానల్స్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనం ఎంత ఉన్నత స్థాయికైనా కూడా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ చేయాలంటే మీకు ఒక పట్టుదల ఉండాలి, అలాగే నాలెడ్జ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఈ సర్వీస్ క్రైటీరియాలో కొంచెం ఏ ప్రమోషన్ ఎగ్జామ్కి ఎంత క్రైటీరియా తీసుకుంటారో, ఎప్పటికి సర్వీస్ తీసుకుంటారో అనేటువంటివి రిక్రూట్మెంట్ రూల్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో అతి త్వరలో మన గ్రామీణ డాక్ సేవకుల నుంచి ఎంటీఎస్గా ప్రమోషన్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉండాలి, ఆ సర్వీస్ క్రైటీరియా ఏంటి, ఇలాంటివి, అదేవిధంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి, పిఏఎస్ఏ ఎగ్జామ్కి, వీటన్నిటి కూడా రిక్రూట్మెంట్ రూల్స్ని బేస్ చేసుకొని వాటిపైన క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఒక్కొక్క ప్రమోషన్ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ ఏముంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్కి సంబంధించి బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే
క్వశ్చన్ పేపర్స్ కూడా వీలుంటే సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.